అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పన్నులు పెంచి, ఛార్జీలు పెంచి, ధరలు పెంచి ప్రజలను బాధడంలో అటు వైకాపా ఇటు టీడీపీ దొందే. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. గతంలో జగన్ ప్రభుత్వం, వైకాపా ప్రభుత్వం 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి దాదాపు 25,000 కోట్ల రూపాయల అదనపు భారం విద్యుత్ వినియోగదారుల మీద మోపింది. 2 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి దాదాపు 900 కోట్ల రూపాయలు అదనపు భారము ఆర్టీసీ ప్రయాణికుల మీద మోదింది. పెట్రోలు, డీజిల్ మీద అదనపు వ్యాట్ వేసి, రోడ్డు సెస్ వేసి దాదాపు 80,000 కోట్ల రూపాయలు అదనపు భారము పెట్రోలు, డీజిల్ వినియోగదారుల మీద మోపింది. చెత్త పన్ను పెంచింది, ఇసుక ధర పెంచింది, మద్యం ధర పెంచింది, ఆస్తి పన్ను పెంచింది. ఈ విధంగా వైకాపా ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో ప్రజల మీద 2,40,000 కోట్ల రూపాయలు అదనపు భారం మోపింది. ఆ విధంగా జగన్ ప్రభుత్వం బాదుడే బాదుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు కార్యక్రమాన్ని కొనసాగించింది. అప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ ఏం చెప్పింది? ఈ విధంగా జగన్ ప్రభుత్వం వీరబాదుడు బాదుతూ ఉంది, మాకు అధికారం అప్పగిస్తే మేము ఈ యొక్క పన్నులు, ఛార్జీలు, ఇవన్నీ మేము తగ్గిస్తాము, మేము పెంచము, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. 8 నెలలు అయింది. జరిగింది ఏమిటి? మాట తప్పారు, మడమ తిప్పారు. ఈ 8 నెలల కాలంలోనే బాదుడే బాదుడు, వీరబాదుడు. విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు పెంపు ద్వారా 15,485 కోట్ల రూపాయలు అదనపు భారము ఒకే దెబ్బతో విద్యుత్ వినియోగదారుల మీద మోపింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 20% పెంచింది. అటు నగరాలు, పట్టణాలు, గ్రామాలు, అటు భూముల మీద, స్థలాల మీద, నిర్మాణాల మీద, ఆఖరికి మట్టి మిద్దెల మీద, రేకుల షెడ్ల మీద కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు 20% పెంచడం జరిగింది. ఈ లోపలనే నిన్నగాక మన మద్యం ధర పెంచింది. బాటిల్ మీద 10 రూపాయలు. త్వరలో పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో యూజర్ ఛార్జీలు వేయబోతూ ఉంది. ఇది కాక జిఎస్టీ మీద 1% వరద సెస్ విధించే అవకాశం ఇవ్వాలని జిఎస్టీ కౌన్సిల్కు విజ్ఞప్తి చేసింది. కాబట్టి ఈ 8 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు నమ్మక ద్రోహం చేసింది, నమ్మించి మోసం చేసింది, మాట తప్పింది, మడమ తిప్పింది. ఏరు దాటినంత వరకు ఓడమల్లన్నా, ఏరు దాటినాక బోడిమల్లన్నా అనే విధంగా ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మాట మీద నిలబడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.